వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. బిడ్డలారా, మన ఛానల్ ను ఎవరైతే ముందుగా చూస్తుర్రో వాళ్ళు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అలాగే పక్కకు గంట ఉంటదుర్రా, ఆ గంట టిక్కుమని నొక్కి ఆలని పెట్టుకోర్రి. అట్లా చేసిర్రు అనుకోర్రి, మేము పెట్టే ప్రతి వీడియో మీకు తొందరగా నోటిఫికేషన్ గా వస్తదన్నమాట. చెప్పే వరకు 6 నెలలు అయ్యేటట్టున్నది అవ్వ నువ్వు అయితే చెప్పే బిడ్డ. దోస్తులు, వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా మేమైతే ఈ సిరీస్ లో మీకు ఫ్యామిలీ స్టోరీస్ అనేది చూపించాలని అనుకుంటున్నాము. మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండండి దోస్తులు, మంచిగా ముందుకెళ్దాం. ఈ రోజు వీడియో ఏంటో తెలుసు కదా మీకు? ఇద్దరు కోడళ్ళ ముద్దుల అత్త పార్ట్ 46 అన్నమాట. ఇక వారి వీడియోలకు ఏమైనా వంట అవుతుందా లేదా? నాకు టైం అవుతుంది. ఆగు, ఒక 10 నిమిషాలు ఆగు. ఏం 10 నిమిషాలే దొంగ మొకపు దానా? ఇప్పటికే లేట్ అయిపోయింది. బర్రె కదా అన్నట్టు వంట అనవు. జర పొద్దుగాల లేచి అంటాలని సోయి ఉండదు నీకు. అయ్యో, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? అరే సీరియస్ అవుతున్నావు అనంటే ఇప్పుడు టైం ఎంత అవుతుంది? నేను ఇంకా తినకపోతుని, ఇంకా అయిందా అంటే అయితలేదు, ఇంకా 10 నిమిషాలని అనబడుతుంది. అవసరం లేదు పో, నీ తిండద్దు నీ కథద్దు నాకు. ఇన్ని రోజుల పంట ఎప్పుడన్నా ఇట్లా జరిగిందా? ఏరు వడ్డపడుతుంది, నువ్వు ఎప్పుడు లేట్ అయ్యేస్తున్నావు. పొద్దుగా లేచి పని చెయ్యొద్దా ఏంది? పని చేసి వంట చేసే వరకు లేట్ అవుతుంది. ఆగరాదు, ఒక 5 నిమిషాలే కూసో. కూర అవుతుంది, అన్నం అవుతుంది. నీ కూరద్దు నీ కథద్దు. రోజుకి ఇట్లా చేసినావు అనుకో, ఆడ నన్ను ఆఫీసులకెయ్యి పీకి పారెత్తరు. నేను తినకుండా మంచిదేగా పోతానా? ఆగంటే ఏ పోయే. బా, ఎంత బలుపున్నది. ఏమైంది బిడ్డ? ఏమో గడగడ అనుకుంటారు. ఏం లేదమ్మా, నాకు టైం అవుతుంది, ఇంకా దాని వంటే కాలేదు. అర్రవన్నట్టు వంట అంది. పొద్దుగాల లేస్తేనే లేదు. నాకేమో ఆడ టైం కాబట్టే ఇంకా 10 నిమిషాలు ఆగు, వంట అవుతుంది అని అంటాంది. నేను ఎప్పుడు తినాలి, ఎప్పుడు పోవాలి? కొంచెం అన్నా తెలివి లేదు దానికి. అయ్యో, కూసో కూసో, నేను వేసుకత్తా, తిందు అన్నం. ఏ అద్దమ్మా నాకు, ఇక నేను పోతా, బయట తింటా. ఏం బయట తింటావు? బయట ఎన్ని పైసలు పెడితే ఏం తింటే మొదలైతది? ఏం కమ్మగా ఉంటాయని. అది నాది, అన్నం కూర అయింది, నేను వేసుకత్తా, కూసో. సరే, తొందర వేసుకురాపో అమ్మ. కన్న తల్లి ఖాళీ కడుపుతోటి పోతుంటే చూసుకుంటా ఉండది అనంటే ఇదే కావచ్చు. కొడుకు ఎంత పెద్ద పెరిగినా తల్లికి చిన్న పిల్లోడే. బిడ్డ, నువ్వు ఖాళీ కడుపుతోటి పోతాంటే నేను చూసుకుంటా ఉంటానా? ఏం కూరనే అమ్మా? వదినే సాంబార్ పోసింది బిడ్డ, ఇంకా నా కూర ఉడుకుతాంది. ఆలుగడ్డలు పొయ్యి మీద వేసిన. అది నా ఏమన్నా అనదా? అక్కడనే ఉన్నది, వేసుకపో ఈపో అని అన్నది. యా, అన్నం నేను పెట్టుకొస్తానా? వదినది కూర బిడ్డ, తిను. ఎప్పుడైనా గుర్తు పెట్టుకో, ఇంట్లోకెయ్యి ఖాళీ కడుపుతోటి పోవద్దు. సరే అమ్మా. బా, సాంబారు కమ్మ ఉన్నదే అమ్మా. తిను తిను. బావా, గిన్నెని నీళ్లు రేపోయే మనవరికి. తెత్తనే బిడ్డ, తిను. కడుపు నిండా తిను. టిఫిన్ పెట్టమంటావా? బా, ఇంతంత అన్నం పెట్టి ఇంత కూర పెట్టమంటావా? ఏ అద్దుతీ అమ్మా, ఇక నేను అక్కడ బయట తింటది మధ్యాహ్నం. ఏం బయట తింటావు బిడ్డ? బయట తింటే ఏం మొదలైతది? ఏం కాదు గాని. తిను తిను. తల్లికి బిడ్డలు ఎంత ఎదిగినా ఎంత పెద్దగైనా కూడా ఆ తల్లికి కళ్ళకు చిన్న పిల్లల లెక్కనే కనిపిస్తారు బిడ్డ. మీరే మారిపోతారు పెళ్ళాలు వచ్చినాక, గాని తల్లి మనసు ఎప్పటికీ ఒకేలాగా ఉంటది. అవునా ఏ బిడ్డ? మరి నన్ను ఎందుకో తిడతావు? నువ్వు అన్ని సుండి సుండేశాలు ఎత్తవని తిడతా, లేకపోతే నేను నిన్నెందుకు తిడతానే అవ్వా? ఎంత తిట్టినా నీ మీద నాకు ప్రేమ ఉండదా అని? నువ్వు లేకపోతే నేను బతుకుతానా అవ్వా? అయితే ఏ బిడ్డ, అనుకున్నా చేసుకున్నా మనం మనం కాకపోతే బయటోడు వచ్చేవాడైతాడు గాని ఈ నీళ్ళటి. బా, సాంబారు ఏమన్నా చేసిందాయా అమ్మ వదిన? మస్తున్నది. మంచిగా చేస్తుంది బిడ్డ. అన్న తిన్నాడా? తింటుండ అన్న కూడా. ఇక్కడ నిన్నెవరు తినమన్నారు? ఎందుకు తినద్దు? నువ్వు అంటనే అంటకపోతివి, నాకు టైం అయితలేదా? నేను ఖాళీ కడుపుతోటి పోతున్నా అని అమ్మ నన్ను తినమన్నది, తింటున్నా. సుఖమత్తే ముఖం గడగ తీర్తలేదా అని పంది వన్నట్టు వంటానవు. నీకు మొగనికి లేచి ఏ టైంకి అండాలి, ఏ టైంకి పెట్టాలని తెలియదు, సోయి లేదు. అయ్యో, ఒక్క రోజు లేట్ రాగానే బాగా అవుతావు.
ఒక్క రోజు లేట్ కాగానే రాత్రిది పొద్దుగాల పొద్దుగాలది రాత్రి తినుకుంటా పోతున్నా నేను. ఇప్పుడు తింటే ఏమైతాందే? నా కొడుకు నా దగ్గర తింటాండు. ఏమైతాంది? నా కొడుకు నాకు వాపుతా అని చూస్తున్నావా ఏంది? ఓ నువ్వు ఇప్పుడు సంసారి పూస లెక్కనే మాట్లాడతావత్తమ్మా. నీ కొడుకు పోయినాక దీనికి అండముఖం లేదు పెట్టముఖం లేదు, నా కొడుకును ఉపాసం ఉంచుతాంది అని నలుగురికి చెప్పి నన్ను బదనాం చేస్తావు. మళ్ళా తిన్నాడు అని ఎత్తేస్తావు. ఆ ఎత్తేసిన మాటలు మాకెందుకు? నడువు, అన్నం కూర అయిందా ప్లేట్ ఆడ వారేసి రా తిందువు. ఏమద్దు, ఆయనతో కొంచెం ముందాగు, తిని పోతా, నాకు టైం అవుతుంది. చెప్తే వినవా? మీరందరూ ఒకటి నేనొకటి. ఇసలేసిందా అనే నీకు? కొంచెమే ఉన్నది, అయిపోయింది, ఆగు, ఆయనతో తిని పోతా. ఇప్పుడు నువ్వు తినకపోతే అన్నం సలన్నం కాదా? అదే ఇప్పుడు వాడు ఆ ఇల్లు దాటి పోతే ఏం చేద్దువే? నేను ఏదో తినలేదా బిడ్డ తిను అనంటే తింటాడు. ఆ కూరలు తినద్దా? మా బువ్వలు తినద్దా? నా కొడుకు నేను పెట్టుకున్నా, నువ్వు తినకుంటావనే గాని. ఏమైందే అమ్మా? ఏం లేదన్నా, అమ్మా నీళ్ళిటియే, అన్నం అయిపోతాంది తిడితే పోతున్నానే. సరే పో బిడ్డ పో. ఇప్పుడు పెడతావు, మళ్ళా జర అయినాక ఎత్తెత్తావు. ఎప్పుడు ఎత్తయ్యంగా చూసినవే నువ్వు? వాళ్ళన్న తల్లి కన్న కొడుకు పెట్టుకొని ఎత్తెత్తావే, ఎందుకే అన్ని బౌరూపుల మాటలు మాట్లాడతావు? అమ్మా లొల్లెందుకు, పోనీ. బిడ్డ కాకలైతే పెట్టుకో నువ్వు. అట్లా నా బిడ్డకు వాళ్ళ కొడుకు మీద పానం కొట్టుకున్నది. మరంతా ఉంటే రేషం గీషం ఉంటే పొద్దుగాల లేవనుంటివి, లేచి మొగనికి అంటి పెట్టనుంటివి. నిన్ను అంటి పెట్టంగా ఎవరన్నా అద్దన్నరా? అప్పుడు లతవ్వ అంటి పెడితే నీకు ఏర్పడలేదు. అయ్యో లతవ్వను నెత్తి మీద మంచిగానే ఎక్కించుకుంటుర్రు. నువ్వు ఇప్పుడు ఇన్ని రోజుల పంట అనుకుంటలేనా పెట్టుకుంటలేనా? ఒక్క రోజు పెట్టంగానే ఇద్దరు అవ్వ బిడ్డలు ఆగుతలేరు కదా. నేనేం లేచి పని చేసుకుంటలేనా ఏంది? ఓ మత్తి ఎత్త నువ్వు పో, పలిగిపోతాంది. అత్తమ్మ అట్టిగా అనవసరంగా మాటలు ఇష్పెట్టకు, మళ్ళా నేనంటే బాధపడకు. నీ జోలికి ఎవడొచ్చిండే? నీ జోలికి రాలే, నీ వార్తకు రాలేదు నేను. ఇప్పుడు ఎందుకు లొల్లి? లొల్లి అవసరమా మీకు? లొల్లంటే సంబరమైతుందా అమ్మ? ఇంట్లో లొల్లున్న ఇంట్లో దరిద్ర లక్ష్మి కూసుంటదట. అవసరమా మీకు లొల్లి? మంచిగా అందరూ వేరే పడుతురి, ఎవళ్ళు అండుకొని తిననే పడుతురి. మంచిగా ఉండక మీకేం రోగం? ఇప్పుడు నేనేమన్నా అన్నాన్రా? నా కొడుకు తినకుండా పోతుండని నా కొడుకు బువ్వ పెట్టుకున్నా, అది తప్ప? తప్పేం కాదు, అట్లా తప్పు అన్నోళ్ళదే తప్పు, గాని నువ్వు అవన్నీ మాటలు పట్టించుకోకు. లత నేను పోయేస్తా. సరే సరే బాబుని రమ్మను. ఆ ఎప్పుడు నన్నే బదనం చెప్తారు ఇల్లు. బాబు రూపలా చేసాను చూసినవా? ఏ అవ్వ, నా కొడుకు నేను అన్నం పెట్టుకుంటే దీనికి ఏం నొచ్చి పాడైందో. అవునే బిడ్డ, మరి నేను పెట్టకుంటే నువ్వు పొద్దుగాలే సండుకున్నావా మొగనికి అని అనవా? అనే బిడ్డ, నీకు తెలివి లేదు పాలు లేదు. అట్లంటే అబ్బో నీ కొడుకు ఒక పూట పెట్టే ఆవుతలేవా అని అంటది. ఏమైంది? ఏం లేదే, మొగన్ని ఎందుకు తింటావు మళ్ళా ఎత్తెత్తది అని అంటాంది. అన్న తల్లి కొడుకు పెట్టెత్తెత్తా, అదే నాకు అర్థం కాదు. ఎందుకంత ఆగుతలేదో నాకైతే అర్థమే అయితలేదు. ఏత నడవది, ఇంట్లోకి ఎలగొడతా, ఏనన్న పోయి బతకని. ఎలగొట్టినవు తీయే బిడ్డ, ఆళ్ళెడబోతారు. అవ్వా నువ్వు వర్రకే, నేనేమంటానని. సరే అత్తమ్మ, కూర మారుతాంది, కలిపిన బంజేయల్లా. బంజయిపోయే కూరల మన్నువాడ. కూరల మన్ను వాడితే ఎట్లా తింటవే బిడ్డ? అవ్వా నీకెప్పుడేం మాట్లాడాలో తెలియదా అనే? కాదు మరి కూరల మన్ను వాడితే ఎట్లా తింటాం? ఈ కూరన్న ఇంత కూర కలుపుతుంది, కూర బంద్ చేస్తుంది, అదైతుంది ఇదైతుంది కానీ దాని పొక్కల నుండి అది రానే రాదు. పొక్కల్నే వంటది, పొక్కల్నే తింటది. దా ఊడ్చినప్పుడే భోజనవుకున్నప్పుడే కనిపిస్తుంది. ఆ మొగనికి ఇలా బువ్వ తెచ్చినందుకు అది ఎంత అదైతుంది. అయితే బిడ్డ ఇంకోసారి పెట్టకు. మొగనికి అండుకొని పెట్టుకొని మనం అద్దంటానమా? నేను కొద్దిదాన్ని అయితే అయిపోనే అవ్వా, ఒక్కొక్క దాన్ని ఆట ఆడిద్దును. నా మంచితనము పని చేస్తలేదు, అందుకే భయంలో పెట్టాలే బిడ్డ అని మొదటి సుంది చెప్పుకుంటానా. నా మాట తిన్నవా? నా మాట వినవు నువ్వు. తాం తక్కడ తాం తొందర పాం అనుకుంటా ఆడినవు. ఇప్పుడు చూసినవా? ఆడినా. ఏమైందే తాత, ఇలా పొద్దుగాలనే వచ్చి ఇంటి ముంగట కూసున్నావు? ఏం చేయాలి కొడుక, అట్టిగానే వచ్చిన ఇట్లా ఉప్పోసకు. బంటిగా ఏంటనానా? కొంచెమన్నా నీకు సిగ్గున్నదిరా? అవ్వా నేను సిగ్గుపడటానికి ఏమన్నా ఆడిపిల్లనాయే? నాకు సిగ్గెందుకుంటది?
అరే రావురా ఏ ముచ్చడి చెప్పినా ప్రతిదీ జోగ్గానే తీసుకుంటావు. నేను సీరియస్ గా మాట్లాడుతున్నారా? ఏంటిదే బాపు? గడ ఇయ్యాల పొలం కాడ మందు చల్లాలేపా, నాకు మందందిద్దువు. నేను రాను. నాకు గా మందందిచ్చుడు గిందందిచ్చుడు చెప్పకు. నేను వేరే పని చూసుకుంటున్నా. ఏం పనిరా? తిరుగుడు పని, కూసోని ముచ్చట్లు పెట్టుడే నీ పని. ఇంకేం పని ఉన్నది? నేను చిన్నప్పుడు మా నాయన మందు చల్లితే మందు అందిద్దును, పొలం కాడికి పోతే పొలం వేసిన రోజు నారు గుంజేద్దును, ఒడ్లు ఎక్కుదును, ఎన్నో పనులు చేసిన. నువ్వేంద్రా గాడిది గాడిది పెరిగినావు, ఏం పని చేస్తలేవు. ముందడుసుందే చెప్పాలి పిల్లలకు. ముందడుసుంది చెప్పుకుంటే పిల్లలు చేసుకుంటా అత్తరు. మనవే గౌరవం ఇచ్చి సప్పుడేకున్నాక వాళ్ళెట్లా చేస్తారా? ఆ తాత శబాష్. ఒక పని మనం చెప్తే నేర్చుకుంటారా అనే వాళ్ళకు ఉండాలే బుద్ధి. ఈ అవ్వ నువ్వు ఒర్రకే. నేను అత్తపా కొడుక. నువ్వు వచ్చేం చేస్తావు? తాత పొలంలో బొరతడు కావచ్చు బురదల. బాగా రోజులు అవుతుందా అనే తాత బురదలకు ఓక. నిన్ను బొర్రి పిత్త బురదల కొడక ఏమనుకుంటానవో? గాడిది గాడిది పెరిగినావు. ఇయ్యాలనో రేపో పెళ్లి చేస్తే పిల్లలు కూడా ఊడుతారు. నీకు సిగ్గు అనిపిత్తలేకపాయే. ఈ అవ్వ పెళ్ళైనాక పిల్లలు పుట్టురానే, అది కావని దానికెందుకు సిగ్గు? అరే బంటిగా సర్తా ఆటలు బాగైతాన్నాయి నీకు. కాదే డాడీ, మరి పెళ్ళైనాక పిల్లలు పుట్టురానే గమ్మతి ఎత్తవు. ఏవోతి నన్ను మాట్లాడుకోకూడక మనవంతోటి కాదు గాని ఎవరికన్నా చెప్పు మందు అందిస్తారు, నువ్వు చల్తావు. మంచిగున్నారు. నువ్వేమో డోర్ కాడ కూసో, వాడేమో ఉన్న డోర్ల కాడికి అన్ని తిరిగత్తాడు. కొలు పని చేసేటోళ్ళు లేరు. మన ఆయన్ని ఎల్లా బీపీలు ఉన్నాడు. మీ అయ్యింత 90 ఓపిస్తాడేమో అని ఆశ కొద్దీ వచ్చిన, కానీ మీ అయ్యా పెద్ద బీపీలు ఉన్నాడు. ఆ బీపీలు అడుగుతా ఏడ తిడతాడు అని సప్పుడేకున్నా. ఓ బాపు ఇక రాయే, తాత పిలుస్తాడు. ఓ పిల్లగా అద్దు తిడతాడు. అబ్బో నువ్వు భలే ఇరికిత్తావా అవుతావా? ఈయన వాళ్ళెత్తియే తాత. ఆగం పట్టిత్తావు పిల్లగా. తాత ఆగమైన వానే. మారిగా ఇక పోతానా పోనేను. అగే అన్నం తినిపోదువు. అన్నవద్దు ఏదద్దు, నానమ్మడా అండింది తినకపోతే తిడుతుంది. అల్లడా సల్లన్నం అయితే నన్ను కొట్టుడే తక్కువ. ఇక ఏమైంది మామయ్య? వచ్చినావు పోతున్నావు, అన్నం తిందురా. అద్దవ్వ బాంచను అక్కడ అండింది అది, నేను తినకపోతే మళ్ళా నన్ను తిడుతుంది. అయ్యో నీ తిట్టుడు సల్లాగుండా బెండకాయ పులుసు వేసిన పోసియల్లా పట్టకపోతావా? పోసి బాంచను తీసుకపోతా. సరే ఉండావు తెత్తా. తేపో. అంటయ్యా మీ అమ్మ ఎంత మంచిదో, మీ అమ్మ గుణమంతా మంచిది ఎవ్వరిది లేదు ఈ ఊర్లల్లా కోడళ్ళల్లా తెలుసా? అవునా ఏ తాత? పడుతుంది కాదు, పెళ్ళైనప్పడుసుంది మీ అమ్మకు నానమ్మకు ఒక్క లొల్లి కూడా కాలేదు. ఇద్దరు అవ్వ బిడ్డల లెక్క కలిసి ఉన్నారు. నన్ను కన్న తండ్రి లెక్క చూసుకున్నది తెలుసా? మీ అమ్మ బంగారం అసొంటిది. నీకచ్చే పెండ్లాం కూడా మీ అమ్మ సొంటిది అత్తే. ఇక మన కుటుంబానికి డోకనే ఉండదు బంటయ్యా. అవునే తాత, ఇప్పటోళ్ళు గంతా ఓపికగా ఉన్నరాయే. నీ అవ్వ తారా అంటే తందానా అంటుర్రు. ఇక నాకచ్చేది ఎసొంటిది వస్తుందో. సొంటిది వచ్చినా ఫస్టే భయంలో పెట్టుకోవాలి, బుద్ధి చెప్పుకోవాలి భార్యకు. నా కుటుంబం ఇది, నా కుటుంబంతోటే నేను నాతోటి నువ్వు ఉండాలనుకుంటున్నావు కాబట్టి నా కుటుంబాన్ని కూడా మంచిగా చూసుకోవాలని చెప్పాలి బంటయ్యా. పోంగా ఏమన్నా కొంటపోతామా చెప్పు? ఏం కొంటవో? ఈ ఇల్లు మనతోటి రాదు, ఆ జాగ మనతోటి రాదు, మనం సంపాదించిన పైసలు మనతోటి రావు. ఉన్నన్ని రోజులు కుటుంబంతో అందరితోటి ప్రేమగా ఆప్యాయతగా ఉంటే అదే మనకు గొప్ప, అదే మనకు ఆత్మశాంతి. కరెక్టేనే తాత. మా మల్లయ్య తాతకే జై. అంటే జై జై అంటావు. మామయ్య పట్టుకపో, బాగానే చేసిన. ఇక మీరు తింటారని 2 పూట అవుతుంది మీకు. చెరింత పోసుకోర్రి. సరేనవ్వా. అత్తమ్మకు సాధనైతే ఇటు మొకే రమ్మను, ఇడ కూసోని టీవీ చూస్తుంది. రమ్మంట. ఇలా పట్టుకపో. సరేనవ్వా పోయత్తా. పో.
అతెందుకో ఇయ్యాల పొద్దుగాలనే వచ్చే తాత రాయ అమ్మ తాత పెగ్గు గురించి నాన్నను 100 రూపాయలు అడుక్కుంటా అని వచ్చిండు. ఇక నాన్న నా మీద కోపంతో కయ్య అదిరిండు. ఇక అదురుట్ల తాత భయానికి నాన్నను అడగలేదు. ఇక సప్పుడేక పోతాండు. అయ్యో మన ఇంట్లో గింత అంత సీసు ఉండే అల్ల గింత అంత ఉన్నది గాని మరి నేను పోయపోదునా నాతోట అంటే ఆగింత అంతేటి మోపు అవుతుంది. తాతకు 90 అయితేనే కడుపు నిండుతుంది. నానమ్మతోటి తిట్లు పడతాయి. ఈ తాగుడు పాడగాను బాగా తాగద్దు తీ. సరే తీ అమ్మ మల్లత్తా. తినుడు బేగులు తీసుడు తిరుగుడు ఇక ఇదే పని అరకొడక ఇక వేరే పని చేసేది లేదా? నాదిదే పని. ఎట్లా వీడు ఎట్లా బుద్ధికి రావాలి? ఏమైంది శ్వేత? ఇద్దరు ఆరాన్లు బీడీలు ఎత్తలేరా ఏంది? మొత్తం కంటికే కనబడతలేరు. ఇటు మొకే వచ్చే కూసుంటలేరు. రమక్క ఏడైగా ఇంట్లోనే అయితాంది పనంతా. ఇక మేము వేరుపడ్డం కాదు. అదే పడ్డరని తెలిసింది. ఇక ఎవరి దాళ్ళే ఏరనుకుంటారా? లేకపోతే పొత్తులున్నప్పుడు నేను ఎంత పని చేసినా కూడా ఏం పని చేస్తలేదు. ఇది మంచిగా తింటాంది పంటాంది అని మాట్లాడిర్రు. ఇప్పుడు నాది నేను వేసుకుంటానా కదా చూసుకుంటా కుళ్ళుకుంటుర్రు. ఎవరాళ్ళు కుళ్ళుకుంటుర్రు? నువ్వేరు పోయమన్నామాట. పోయమన్నా లేకపోతే పొత్తులున్నప్పుడు నేను ఎంత పని చేసినా కూడా నన్ను పని చేయని పేరు వేసిర్రు. ఓ పెద్ద కోడలు అని ఆమెనే ముద్దించుకునుడు, ఆమెనే మెచ్చుకునుడు, ఆమెనే నెత్తి మీద ఎత్తి దూకునుడు తెలుసా? ఈ ముసల్ది మా అత్త మా మామ అందరూ. అది నేను చూడలేకనే నేను ఏరువాడిపిచ్చిపోయినా. అయ్యో మరి లత పని వేసు కదా. పని చేస్తే ఆమె వంట వేయంగానే అయిపోతుందా? ఆ వంట చేసినాక బోళ్ళు బొచ్చరు ఎవరిదోమేది? నేనే కదా. అవునా? బాగా డేంజర్ గాళ్ళు రమక్క. నువ్వేమనుకుంటానో వాళ్ళ గురించి మంచోళ్ళని అనుకుంటాన్నావు గాని అబ్బో నల్లిది కాదు మా ఆరాలు. నల్లి కుట్లతనం బాగా నల్లి లెక్కుండి అందరి మనసులు దోసుకుంటాంది. ఎప్పుడో పిత్తు వరిగినాక అప్పుడు ఉంటది ఇక మా అత్త ఆట. నా పెద్ద కోడలు మంచిదవ్వా ఏమనేది, నా చిన్న కోడలు చిత్రంగిది అని అందరికి నా పేరు బదనం ఎత్తాంది. కానీ పెద్ద కోడలాట అత్తాట తర్వాత ఉంటది. అట్లా ఎందుకు అనుకుంటారు? మీరేనాయే మంచిగా ఉండాలి. నువ్వు ఒక్క కోడలు కాదక్క, నీకు ఇటువంటి బాధలు ఏం తెలుస్తాయి? నీకు పొత్తుల ఇంకో ఆరాలుంటే తెలిసేది. ఎవ్వరున్నా ఎట్లున్నా పోంగేమన్నా కొంట పోతామా ఆరా శ్వేత? అందరం కలిసి మెలిసి ఉండాలి. ఇప్పుడు మీ ఆరాలతో నువ్వు మాట్లాడతలేవా? నేనెందుకు మాట్లాడతా? దాంతో నాకేం పని? దానికి కొమ్ములు పెరిగినాయి. అది నన్ను మందలిత్తలేదు, నేను దాన్ని మందలిత్తలేను. అయ్యో నీకంటే పెద్దది కదరా, గట్లా అనద్దు. ఇయ్యాల రేపు ఏదన్నా ఆపతచ్చినా సంపతచ్చినా కూడా ఇంట్లోళ్ళు తప్ప బయటోళ్ళు ఎవ్వరు గారు. నాకు ఇంట్లోళ్ళు గారు బయటోళ్ళు గారు ఎవరైతే ఏంది కాకపోతే ఏంది? నాకు నా భర్త మా అమ్మ మా నాన్న మా ఉన్నారు. నాకేదన్నా ఆపతత్తే చిట్కన ఉరికచ్చి చేస్తారు. అవునా? సరే తియ్యి. ఏం కూర అండినవు? చిక్కుడుగాయ అండినా. ఇక నా మొగడు ఆగలేడు, ఉర్రికిండు తినకుంటనే. అదంతా అట్లనే ఉన్నది. ఇక తినాలే అప్పటిదాకా రేపటిదాకా. సరేతి అక్క పోతున్నా. మళ్ళా నేను అన్న ముచ్చట్లు మారాలకు మా అత్త గిట్ల చెప్పావు. మళ్ళా పెద్ద పెంట నాకు. నేను గట్ల చెప్తానా? చెప్పా. సరే. అబ్బో ఈమెను ఏమో అనుకున్నా గాని ఈమె గుణం కొంచెం మంచిగా లేదు. ఏదో ఉప్పోసకచ్చి ఇట్లా కూసున్నవ్వా. ఒకల గురించి ఒకరింటి గురించి నాకెందుకు? ఏమైంద్రలాత మొత్తం కననే పడతలేవు. నీ తీర్తలేదా ఏంటి? బయటకే వెళ్తలేవు. పిల్లలు అదే లత కనిపించక మస్తు రోజులు అవుతుంది. కూసోలత ఇల్లు ఎత్తలేవా? చేత్తలేను రామక్క. చేసుడు మొదలు పెట్టాలి. నువ్వు ఎత్తనవా? చేస్తానా కంపినోడు నిన్న రాలే మొన్న రాలే ఆకు లేదని ఈ అట్టిగానే కూసున్నా. మరి ఎప్పుడొస్తాడో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు. అలా పెద్దమ్మ బిడ్డో ఎవరో చచ్చిపోయారట. ఇక వచ్చినాక నాకెత్తే వెయ్యాలి. నాకు కూడా ఫోన్ కొట్టు. కొడతా. తిన్నారా? తిన్నాం రామక్క. ఇలా సాంబార్ చేసినా తిన్నాం. తిన్నావా? లచ్చావా? ఇంటి మొకే అత్తలేవు. ఏం రావాల బిడ్డ? ఇక మీ అత్త కలిస్తే మాట్లాడుకుంటా కూసుంటున్నా. ఇక తిరగ సాధన అయితలేదు.
సాతనైతే లేదు నీకేం సాతనైతది గాని పేరు పడ్డరట కదరా అవును రామక్క ఎందుకు మరి ఎందుకు అనంటే ఎప్పటికైనా వేరు పడేదే కదా అందుకే వేరు పడ్డం పడ్డదేనయ్యంతి వాళ్ళ అంటుకుంటేనే ఏ రొల్లు ఉండదు అందుకే నా బిడ్డ ఆలోచించి ఆయనత ఏరు పోసింది ఆహా మంచి పని చేసింది నీ ఆరాలేం చేస్తాంద్రా ఏం లేదు మరి ఏం చేస్తాందో రూముల్నే ఉంటాంది ఎక్కువ వెళ్తలేదు కదా బయటికి మెట్ల చెప్పింది ఈ మెట్ల చెప్తాంది ఇద్దరికి గిదే తేడా అవునా ఇంట్లో ఎట్లుండ బుద్ధి అవుతుందో ఏమో నాకైతే మనసున్నే పట్టదవ్వా బాంచను అయితే నరసవేం కూర అండింది ఏమో ఆలుగడ్డలు ఉడికిచ్చి అండింది అదేం రీతి లేదవ్వా బాంచను ఇక లతవ్వది ఇంత సాంబారు పోసుకున్నా గంజడు పెట్టింది ఇక మేము పోసుకుంటామని ఇక సాంబారు పోసుకొని కడుపు నిండా తిన్నా తింటగాని పాడగాను కడుపంతా పుర్రు కొడుతుంది ఇక అప్పు వడి పాడైతలేదు పులుసు తింటే కడుపు నొప్పి గ్యాస్ ట్రబుల్ అన్ని ట్రబుల్ పాడైనాయి అబ్బో బాగా రోజులకు చెట్టు కింద కూసున్నారు చెట్టు కింద కూసోపోతే చెట్టు మీద ఎక్కి కూసోమ్మంటానవా ఏంది అట్లా కాదు నచ్చావా ఈ చెట్టు కిందికి ఎవ్వరు అత్తలేరు ఎవ్వరు కూసుంటలేరు పాపం ఈ చెట్టు రోజు బాధపడుతాంది అవునా నీకు చెప్పుకుంటా బాధపడ్డదా ఏంది కాదు నేను వచ్చినప్పుడల్లా చెట్టు చిన్నబోయి ఉంటాంది ముసలోనికి అందరూ పిసా పిసా అంటే ఏమో అనుకున్నా నిజంగానే పిస పాడైంది ఎవడాడు నాకు పిసాని చెప్పినోడు అయితే గాని కట్టే నా ముడ్డి పక్కకే పెట్టబడుతుంది ఆ చేతి పెట్టి కూసుంటే ఏంది ఈ ముడ్డేడున్నది ఈ కట్టేడున్నది అగా చూసినవా ముసలోడు నా ముడ్డేడున్నదని అని అడుగుతాండు వ్యాంటి కాదవ్వా గమ్మతున్నారు మీరిద్దరు అయితే వాయే ఈ ముసలోడే ఎప్పుడు నన్ను గెలుపుకుంటూనే ఉంటాడు ఓ బాపమ్మ నువ్వు ఇంటికాడుంటే అయిపోవు కదా అత్తమ్మ మళ్ళా తిట్టదా ఎడిపోయావని నేను ఇప్పుడే అత్తిని బయటకు ఇంటికాడుండి ఏం చేయాలవ్వా ఈ కొడుకును ఆ పిల్ల ఆడతారు ఆట అలా కావాలా లేదా మీ అత్త ఆడుకుంటారా అరలత తమ్ముడక్కకు మంచిగానే సోపతి మంచిగానే ఆడుకుంటారు అవునా అబ్బా పిత్తుడు పాడగాను ఏం పిత్తుడు పాడైంది నచ్చావా మరిడ మనుషులు ఉన్నారని కొంచెమన్నా ఇజ్జత అనిపించదా ఏంది అబ్బా అబ్బా మురుగు ఓ ముసలోడా నీ ముక్కుల కట్టె పుల్లలు పెడతా ఏమనుకుంటానో నేనెందుకు పిచ్చి పాడైనా ఓ నిజంగానే వాసన వస్తుంది ఏం తిన్నావు పప్పు తిన్నావా లేకపోతే పప్పు బుక్కినవా నీ పిత్తుడు పాడగాను గబ్బాసన నేను ఊకెనన్నత్తిని ముసలోడా ఈ నోట్ల విత్తుతా మరి ఏమనుకుంటానో నోట్ల విత్తుతావా ఈ పిత్తురా నోట్లెట్లా విత్తుతావు సరి అచ్చి ముడ్డి ఎడబెట్టి పర్రు అంట ఏమనుకుంటానో రోత పాడగాను రేపు ఆడోళ్లకు ఏడ విత్తాలే ఏడాది కావాలని లేదు ఏమవుతి గబ్బు అయ్యో నువ్వు కూడా ముక్కు మూసుకున్నావు వాసన వాసన వస్తుంది ఇక సాంబార్ తిన్నవేమో పెద్ద మనవరాలు చేసింది పర్రు అంటానవా పాపం ముసలోడు నీ వెనకనే కూసునే ఆ నోట్లకే వేయిందో ముసలోడు నా దగ్గర ఉన్నప్పుడు బొచ్చడు సార్లు విత్తిండు ఆయన వాసన పాడగాను ఆయన ఇంకా గబ్బాసన వస్తుంది పొల్లా ఊకోతి బాపమ్మ ఏందో పిత్తు పిత్తు అంటాను ఆరిగా అరే కర్రోడత్తాడు అని మీదో పాట ఎత్తావు కాలం కలిపింది ఈ కర్రే జోడి బాగుందని నన్ను చూడంగానే నీకు పాటలు ఎందుకు గుర్తుకొస్తాయి ఆ పాటలైనా అసలైన పాటలు వాడక పుట్టించిన పాటలు ఎందుకు వాడతావురా బంటిగా నువ్వు పుట్టుకతో మొదలైందా పాట ప్రాణం వాళ్ళు వాడింది మనం వాడుడెందుకు మనం కొత్తగా వాడాలి ఏమంటావురా చోటు బాయ్ ఏంద్రో శాంతాబాయ్ అన్నట్టు చోటు బాయ్ అంటావు చోటుగాడు ఏందనుకున్నావు టెంటర చోటు బాయ్ అరే చోటు బాయ్ ఒక్కసారన్నా ఎగుర్తలేవేమ్రా డీజే పెట్టరా లేకపోతే డప్పన్నా కొట్టు నేను ఎగురుతా నేను పాట పాడతా నువ్వు ఎగరా రాదురా
గీడ ఆదరా మీరు ఎగిరేది ఏడరా మెయిన్ రోడ్ కాడ నేను ఖర్చు పెత్తా వాడు పాట పాడతాడు నువ్వు ఎగురు వాళ్ళు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు పైసలు ఎత్తారు నువ్వేం చేస్తావురా నేను దూరం నుండి చూసి పైసలు కుప్పైనాక పట్టుకొని పీకుతా శబాష్ బిడ్డ శబాష్ గదిరా దోస్తానంటే అవురా మంచుకున్నావు అయితవా నేనా వాని లాగిప్పి ఎగిరిపోయానా వాని లాగిప్పి ఎగురుతా అంటే మొత్తం అందరొచ్చి లాగునే చూడాలి వాన్నే చూడాలి అట్లయితే బొచ్చడు పైసలు వస్తాయి నీకు దండం పెడతా గాని ఉర్రకురా బయటి తాత 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 నువ్వు ఎందుకు వస్తాన్నావు తాత ఆడపోతే ముసల్ది ఈడపోతే పొలగాడు ఏం చేస్తారోయ్ చెమ్మ చెక్క జరడేసి మొగ్గాడతాన్నం తాత ఆడతావా తొక్కుడు బిల్ల అబ్బో ఇప్పటోళ్ళు తొక్కుడు బిల్ల కూడా ఆడతారా మనుషుల్నే తొక్కుకుంటా ఆడతారు మా కాలాన ఎన్ని ఆటలుండే ఎంత కతుండే ఈ కాలానికి నేను అత్తా నన్ను తీసుకపోతావా మళ్ళా పోదావా ఆ కాలం పోయిన కాలం ఎట్లా వస్తుందో ఇపిరగా మనం గా కాలంలోకు ఎట్లా పోతాం నువ్వు తెలివి ఉండి మాట్లాడతావా తెలివి లేక మాట్లాడతావా అంతోటే ఎవరు నవ్వుతి ఆ ముసల్దాన్ దగ్గర కూసుంటే బర్రమని విత్తింది ఆ పిత్తుడు ఆవుల పోను గబ్బాసన వస్తుందని నేను లేచి వచ్చిన ఇటు మోకేయి అబ్బో అది వాసన అంటే వాసన కాదు నువ్వు ముక్కు మూసుకోవద్దా అన్ని మూసుకున్నాను ఈ పిల్లగా అన్ని మూసుకున్నా వాసన మాత్రం పోతలేదు అయితే ఒక పని చెయ్యి ఏందో ముక్కులా దూది పెట్టు కుక్కురా దూది పెడితే నేను బతుకుతానా పిల్లగా కైలాసం పోను మరి వాసన రావద్దాయే ముక్కు ముయ్యొద్దాయే మరి ఎట్లా ఏ ఊకో నువ్వు అన్ని గమ్మతి మాట్లాడతావు వాస ఆడకపోతే బతుకుతారా ఎవడన్నా ఈ దగ్గర ఉండే బదులు ఈ కిందిన అయ్యాం ఓ తాత ఇగరా తాతరార్రా ఇక పోతలేదు పోతలేదు పో బయటిగా నువ్వేమనుకుంటావురా నాకు అర్థం కాదు ఇవన్నీ ఆలోచనలు ఐడియాలు నీకేం నుండత్తాయి నీ అంత నవ్విపించేటోడు మన గ్యాంగ్ ఉన్నే లేర్రా మరి ఇక వాసన వస్తుందన్నాక ముక్కులా దూది పెట్టుకో అన్నా నేనేమన్నారా ముక్కలు దూసి పెట్టుకుంటే ముసలోడు ఉంటారా సావడా అయ్యవ్వా. అక్క నువ్వు కొట్లాడద్దు బిడ్డ మంచిగా ఆడుకోవాలి ఇద్దరు కలిసి మంచిగా చదువుకోవాలి రేపు పెద్ద వెళ్ళినాక అక్కకు లగ్గమైతే నువ్వు అక్క దగ్గర పోయి తోలుకరావానే నాయనా ఎందుకు లగ్గమైతదే నాని చెప్పు ఆడపిల్ల పుట్టింది అని అంటే ఎప్పటికైనా ఒకరింటికి పోవాల్సిందే బిడ్డ రేపటి రోజున అక్కకు పెళ్ళైతే బావని దోలుకచ్చుడు దావతులిచ్చుడు అక్కను దోలేచుడు అక్కను పుట్టింటికి పట్టుకచ్చుడు అన్ని నువ్వే చెయ్యాలి నాయనా ఇప్పుడు నన్ను కొడుతున్నావు నాకేమి ఇస్తలేవు నేనెందుకు చేస్తనే అక్క బిడ్డలు గుర్తు పెట్టుకోర్రి ఎప్పటికైనా మంచిగా కలిసి ఉండాలి మీరిద్దరు సరేనా అక్కకు తమ్ముడు తమ్మునికి అక్క ఇద్దరు కలిసి మెలిసి ఉండాలి అక్క కొడితే తమ్ముడు ఊకోవాలి తమ్ముడు కొడితే అక్క ఊకోవాలి అక్క రేపు స్కూల్ కు అట్టుకొని పోయా నిన్ను అక్క నువ్వు వేడితే నిన్ను అక్క దగ్గర కూర్చుండబెట్టుకుంటది ఎవరన్నా అడిగితే మా తమ్ముని కొట్టకుర్రి అని అంటది మరిగా మనము ఎందుకే అందరము ఒక్క దగ్గరనే తిన్నాం కదా ఇప్పుడు ఎందుకు పిన్ని అండుతాంది మా మమ్మ అండుతాంది నువ్వు అండుతాన్నావు అయ్యో బిడ్డలారా మీకు ఏమి తెలియని వయసాయే మీకు ఇప్పుడు అర్థం కాదు బిడ్డ పోతాంటే పెద్ద పెరుగుతాంటే అన్ని అర్థమైతాయి ఇక ఎవల కాళ్ళు అయినప్పుడు ఎవళ్ళాళ్ళు అండుకొని తినాలే అవునరా పొట్టోడా దగ్గరనే ఉంచుకుంటున్నా ఉంచుకుంటారా పెద్ద పెరిగినాక మీ అమ్మలను తల్లి తండ్రి మొదటి దైవం
దైవం, తల్లి తండ్రిని కాదు అని అనద్దు. వాళ్ళతోటే మనకు పుణ్యం. వాళ్ళు లేకపోతే మనం ఈ భూమి మీదకి వస్తామా? రాము కదా. అందుకే తెల్లారు లేస్తే తల్లికి తండ్రికి మొక్కాలే. మీరిద్దరిగా బయటకోవాలి. ఈ ఇంటికాడ వండుకుంటూ ఆట పెడితే కాదు. అంగన్వాడి పోవాలి. వచ్చే సంవత్సరం బడికి పోవాలి. హరిగా పోవాలి. నరి అన్నం తిందుదా? అప్పుడెప్పుడో తిన్నావు. మరి ఆలుగడ్డరా వేసుకొని తినిపో. ఆటకలైతేనే నీకు ఏదో ఉన్నది అండింది తినాలే. అదేం అలవాటు? దా జుత్తదే కావాలి. దోస్తులు, ఈ రోజు ఎపిసోడ్ చూసిర్రా దోస్తులు? మరి వీడియో ఎట్లా అనిపించింది? ఇక ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా చూపిస్తాం దోస్తులు. అయితే శ్వేతకు బుద్ధి వచ్చేలా చెయ్యండి అని అంటున్నారు. సో ఖచ్చితంగా చేస్తాము ఆ ఎపిసోడ్ కూడా. కానీ కొంచెం వెయిట్ చేస్తూ ఉండండి, ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇచ్చేయండి దోస్తులు. మరి నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.